హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ జాగ్రఫీలో మైన్స్ అండ్ మినరల్స్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి యూపీఎస్సి వారు సిడిఎస్ 2026 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే, విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ అండ్ ది ఓల్డెస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ కోల్ మైనింగ్ కంపెనీ ఇన్ ఇండియా? మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, సింగరేణి కోల్రీస్ కంపెనీ లిమిటెడ్. సింగరేణి కోల్రీస్ కంపెనీ లిమిటెడ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. మనకి యూపీఎస్సి వారి ప్రొవిజనల్ కీలో 81st క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, సింగరేణి కోల్రీస్ కంపెనీ లిమిటెడ్. మనకి సేమ్ క్వశ్చన్ ప్రీవియస్గా సిడిఎస్ ఎగ్జామ్లోని యూపీఎస్సి వారు 2022లో అడగడం జరిగింది. సేమ్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ అండ్ ది ఓల్డెస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ కోల్ మైనింగ్ కంపెనీ ఇన్ ఇండియా? మనకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, సింగరేణి కోల్రీస్ కంపెనీ లిమిటెడ్. నెక్స్ట్ మనకి హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈ క్వశ్చన్ అడిగారు. టేబుల్ ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎన్ని రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడిగారు. ప్లేసు, మినరల్స్, స్టేట్స్. కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కర్ణాటక కరెక్టే. బాలాఘాట్ మాంగనీస్ మధ్యప్రదేశ్ కరెక్టే. కట్నీ బాక్సైట్ ఛత్తీస్గఢ్ అన్నారు, ఇన్కరెక్ట్, మధ్యప్రదేశ్. మనకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ఓన్లీ 2. మనకి 10th క్లాసు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారి టెక్స్ట్ బుక్లో కూడా ఇండియా ఇంపార్టెంట్ మినరల్స్ మ్యాప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి కట్నీ మధ్యప్రదేశ్లో ఉంది, కానీ ఓర్ వచ్చి బాక్సైట్. మనకేమని ఇచ్చారు, మధ్యప్రదేశ్ ప్లేస్లో ఛత్తీస్గఢ్ అని ఇచ్చారు, అందుకే ఇన్కరెక్ట్ అయింది. కుద్రేముఖ్ మనం చూసుకుంటే కర్ణాటకలో ఉంది, ఐరన్ ఓర్. అదేవిధంగా బాలాఘాట్ మనకి మధ్యప్రదేశ్లో ఉంది, మాంగనీస్ ఓర్. అదేవిధంగా తెలుగులో కూడా ఉంది, ఒకసారి గమనించండి. కట్నీ మనకి మధ్యప్రదేశ్లో ఉంది, ఏ ఓరు, బాక్సైట్ ఓర్. అదేవిధంగా మిగిలిన మైన్స్ కూడా ఒకసారి గమనించండి. కుద్రేముఖ్ ఐరన్ ఓర్, తర్వాత వచ్చి మనకి నెక్స్ట్ ఇచ్చింది బాలాఘాట్ మాంగనీస్ మధ్యప్రదేశ్. మనకి సోర్స్ వచ్చి 10th క్లాసు టెక్స్ట్ బుక్ జాగ్రఫీ. అఫీషియల్ కీలో కూడా చూసుకున్న ఓన్లీ 2. మనకి కట్నీ బాక్సైట్ ఛత్తీస్గఢ్ అని ఇచ్చారు, ఛత్తీస్గఢ్ కాదు, కట్నీ మనకి ఎక్కడుంది, మధ్యప్రదేశ్లో ఉంది, అందుకే ఇన్కరెక్ట్ అయింది. నెక్స్ట్ సేమ్ చాప్టర్ నుంచి ఇంకో క్వశ్చన్ అడిగారు హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 2026లో. ఇక్కడ ఏం చేశారంటే 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు. ఇన్ ఒడిస్సా హై గ్రేడ్ హెమటైట్ ఓర్ ఈస్ ఫౌండ్ ఇన్ బాదం పహాడ్ మైన్స్ అన్నారు, కరెక్టే. వెరీ హై గ్రేడ్ హెమటైట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫేమస్ బైలదీలా రేంజ్ ఆఫ్ హిల్స్ ఇన్ జార్ఖండ్ అన్నారు. తర్వాత మనకి ఇక్కడ జార్ఖండ్ కాదు, ఛత్తీస్గఢ్ అని ఉండాలి, అందుకే సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. బళ్ళారి, చిత్రదుర్గ, చిక్మంగళూరు, తుమ్మకూరు బెల్ట్ ఇన్ కర్ణాటక హ్యాజ్ లార్జ్ రిజర్వ్స్ ఆఫ్ ఐరన్ ఓర్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. మనకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ఓన్లీ 2. సేమ్ చాప్టర్లో మనం చూసుకుంటే ఐరన్ ఓర్స్ ఇండియా, బళ్ళారి, చిత్రదుర్గ, చిక్మంగళూరు, తుమ్మకూరు బెల్ట్ ఇన్ కర్ణాటక. అదేవిధంగా మనకి బైలదీలా రేంజ్ ఆఫ్ హిల్స్ ఇన్ బస్తర్ డిస్టిక్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అయితే మనకి జార్ఖండ్ అని ఇచ్చారు, అందుకే కరెక్ట్ అయింది.
అదేవిధంగా ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్లో ఇన్ ఒడిస్సా హై గ్రేడ్ హెమటైట్ ఓర్ ఈస్ ఫౌండ్ ఇన్ బాదం పహాడ్ మైన్స్ అదే మనకి స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ తెలుగులో కూడా ఉంది, ఒకసారి గమనించండి. మనకి ఈ చాప్టర్ ఒకసారి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. సోర్స్ వచ్చి జాగ్రఫీ 10th క్లాసు టెక్స్ట్ బుక్. మనకి అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి ఓన్లీ 2. ఇక్కడ జార్ఖండ్ అని ఇచ్చారు, ఛత్తీస్గఢ్ అని ఉండాలి. ఫస్ట్ స్టేట్మెంటు థర్డ్ స్టేట్మెంటు కరెక్ట్, సెకండ్ స్టేట్మెంటు ఇన్కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.